పాపులలో చేరిక ప్రత్యేకమైన దేవుడు మనకు అంత పరిశుద్ధుడు. మరి మన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలంటే ఎలా ఉండాలి? ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం నీ ఆత్మను సిద్ధపరచుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన రాజ్యం పరిశుద్ధమైన, ఆయన దూతలు కూడా మరణం లేనటువంటి స్థితి. దేవునికి స్తోత్రం. బలవంతుడైనటువంటి దేవుడు ఆయన. ఇలా అంత పరిశుద్ధుల దగ్గరికి అపరిశుద్ధులు కానీ వెళ్ళగలుగుతావా? ప్రశ్నించు. నీవు లేదు, నేను గొప్ప అపరిశుద్ధులుగా ఆయన దగ్గరికి చేయాలి. ఈ రోజున నరేంద్ర చనిపోయాడు. 5వ సంవత్సరమా నరేంద్ర చనిపోయాడు? 4 ఏళ్ళు 5వ సంవత్సరం. ఇప్పుడు నరేంద్ర ఎక్కడ ఉంటారు మీరు చెప్పగలుగుతారు? గుండె మీద చేసుకోండి. భక్తి చేస్తున్నటువంటి వాడు మీరు చెప్పండి. నేను చెప్తున్నాను, గుండె మీద చేసుకోండి. దేవుని సన్నిధిలో ఉంటాడు. ఆమె చెప్పండి బిగ్గరగా, చెప్పు బిగ్గరగా ఆమె. ఎందుకని చెప్పాలి? పాపి దేవుని దగ్గరికి చేరలేదు. దేవుని ఆత్మ మన్నైనది వెనుకటి వల్ల మన్నవుతుంది. ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. అంటే ఆత్మ పరిశుద్ధపరచబడవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మను సిద్ధపరచుకోవాలి. ప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం నిద్రపోతున్నారు. ఆయన యాగానికి వెళుతున్న సమయంలో రక్తం నీటిగా చెమట రక్తపు బిందువు మారేంతగా వేదన పడి ప్రార్థన చేస్తుంటే శిష్యులకి నిద్ర వచ్చేస్తాడు. ప్రభువారు చెప్తాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమే. అంటే రక్షించబడ్డారు వాడు. ప్రభు పిలిచాడు వారికి రక్షణ ఆజ్ఞను అందించాడు. దేవుని పిలుపు విన్నారు వాడు. కాబట్టి ప్రభునందు ప్రేమ నా సలహా ఏంటంటే, అపవిత్రతతో, పాపంతో, మలినంతో, దోషాలతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వేం చేసుకోవాలి? ఏం చేయాలి? నీ పాపాలను కడిగి వేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఆత్మ పరిశుద్ధపరచబడాలంటే నీ పాపాలను నీవు దేవుని ఎదుట అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు 28 సామెతల గ్రంథంలో కదా, వాటిలో కొన్ని విడిచిపెట్టేవాడు కనికరించబడ్డాడు. 32వ కీర్తన గ్రంథంలో అంటాడు, అతిక్రమములకు పరిహారం అందనివాడు, పాపములకు ప్రాయశ్చిత్తం అందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులుగా నీకిచ్చిన ఆయుష్కాలం అంటే మనము తెలియక చేసినటువంటి ప్రతి పాప తెలియకని దేవుడు ఏమన్నాడు? యేసయ్యను రాణువారు సిలువలు వేసి కొట్టి చంపుతూ ఉంటే వాళ్ళ విషయంలో ప్రభు అన్న మాట అంటే, తండ్రి ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియక చేస్తారు. దేవునికి మహిమ కలుగుతుంది. చంపుతా ఉంటే తనను చంపుతున్నటువంటి శత్రువులను, తనను చంపుతున్నటువంటి బిడ్డలను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు తండ్రి, వాళ్ళని క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? మనకి ఏమీ తెలియని వాడు. మనమైతే ఏమనుకుంటున్నాం? నాకంటే జ్ఞాని, నాకంటే గొప్పవాడు, నాకంటే అని అనుకుంటావు నీవు. దేవుడు నా పిల్లలకి దేవునికి స్తోత్రం. నీవు చేస్తున్న ఎంతటి ఘోర పాపమైనా అన్నడైనా నా పిల్లలకి ఏమి ఎరగని వాడు. ఈ did not know what they are doing. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఎంత మంచి తండ్రి మనమంటాం. మన పిల్లలు ఇంత తప్పు చేస్తే వెంటనే దండిస్తాం కదా. మన దేవుడు అంటున్నాడు, తెలియదు అంటున్నాడు. చిన్నపిల్లోడికి మనం ఎంచుకుంటే, మనవడు కానీ కుమారుడు కానీ ఎంచుకుంటే
వాడు మన ముఖం మీద కాలుతో తగ్గుతూ ఉంటే మనమేమంటాం? తండ్రిగా, తల్లిగా, లేదా ఓ తాతగా ఏమంటాం పిల్లలు? వాడు ముఖాన్ని తగ్గుతూ ఉందా? నా బుజ్జే స్తోత్రం గుర్తు పెట్టిన కాలం ముందు పెట్టుకుంటాడు. అలాంటి ప్రేమ మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి ప్రియులరా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ లోకంలో నీకు ఇచ్చిన ఆయుష్కాలం కొద్ది కాలం. మన ఆయుష్కాలం ఎంతకాలం మన ఆయుష్కాలం? మనం అనుకున్నాం 100 ఏళ్ళు బ్రతుకుతున్నాం ప్రభు అనుకుంటున్నా. ఆయన అన్నాడు, నీటి మీద గొడగలాంటిది నీ ఆయుష్, మరుక్షణం నీటిగా. దేవుని స్తోత్రం. ఏంటట? నెక్స్ట్ మినిట్ అని అనుకోవాలి. నా జీవిత ఆయుష్కాలం ఎలాంటిదంటే నెక్స్ట్ మినిట్ నాది కాదు అని నీవు సిద్ధపడాలి. నీ ఆత్మను సిద్ధపరచుకోవాలి. ఆత్మకు వస్త్రాలు సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? భౌతిక సంబంధమైన వస్త్రాలు ఎలా సంపాదించుకుంటున్నావో నీ ఆత్మ కూడా వస్త్రాలు సంపాదించుకోవాలి. దక్షిణ వస్త్రాలు, దాదాపు 12 వస్త్రాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ముఖ్యంగా మహిమ వస్త్రాలు సంపాదించుకోవాలి. మహిమ వస్త్రాలు ఉన్నప్పుడంట నీవు దిగంబరిగా దేవుని ఎదురు కనపడకుండా ధైర్యంగా దేవుని ఎదురు నిలబడగలుగుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ఆత్మను సిద్ధపరచుకోవడం అంటే అర్థం ఏంటంటే భౌతిక సంబంధమైన దేహానికి వస్త్రాలు ఎలా సంపాదించుకుంటున్నావో ఆత్మ కూడా వస్త్రాలు సంపాదించు. ప్రకటన గ్రంథంలో. కాబట్టి మీరు చేయొద్దు పిల్లలు. కాబట్టి ఆత్మను సిద్ధపరచుకోవడం ఒకటి, ప్రభువుని నమ్ముకోవాలి. ఆయన నీ దేవుడని నమ్మాలి. ఆయన ఎందుకు రావాలి? ఆయన చెప్పినట్లుగా నువ్వు నమ్మి బాప్తిసం తీసుకోవాలి. నీ పాపములు కడిగి వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీవు క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు యొక్క బలియాగం ద్వారా నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన పరిశుద్ధపరచడానికి యేసయ్య ఈ లోకానికి ఆ రిక్తులుగా అనుదించి మన కోసం శిలువలో తన ప్రాణం ఇచ్చి మనకు ఉచితంగా ఏమిచ్చాడంటే పాప క్షమాపణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నిన్ను పరిశుద్ధ జనాంగముగా, సొత్తైన ప్రజగా, రాజులైన యాజక సమూహముగాను ఆయన నిన్ను తన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. పరిశుద్ధపరిచాడు రక్తం ఇచ్చి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళగా, నీవు నేను నీ మళ్ళీ నన్ను కడుక్కోలేకపోతున్నావు, తీసివేసుకోలేకపోతున్నావు కదా. మన పాపాలు మనం కడుక్కోవాలంటే, తీసివేసుకోవాలంటే ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ నాకు పాటించి యజ్ఞయాగం, జపతప, నది పుష్కర స్నానం, నదుల స్నానం, సముద్ర స్నానం. నా పాపాలు పోతేమో, నా పాపాలు ఈ సముద్రుడు తీసివేస్తాడేమో, లేదా దేవుడు తీసివేస్తాడేమో, నేను నమ్ముకున్న దేవుడు తీసివేస్తాడని వాళ్ళు రకరకాల ప్రయాసపడుతున్నారు. కానీ వారి పాపాలు ఎవరు కూడా తీసివేయలేకపోతున్నారు. ఎవరు తీసివేయలేరు నీ పాపాలను. నీ పాపాలను క్షమించగలిగినటువంటి దేవుడు ఉన్నప్పుడు పోయినా యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన అక్కడ మాత్రమే. ఎందుకు ప్రభు నాకు ఆ పాట 3 దినాలు ఉపవాసం వచ్చాడు. భారతదేశమా